దేవాలయాలు అనగానే పవిత్రత గుర్తొస్తుంది. పవిత్రత అంటే అసలు అక్కడ ఎలాంటి తప్పులు జరగనిది అని అర్థం. మద్యం సేవించడం అనేది అపవిత్రత కిందికి వస్తుంది. కానీ కొన్ని దేవాలయాల్లో మద్యం కూడా దేవునికి కానుకగా సమర్పిస్తారు. కారణం అవి వాళ్ళ నమ్మకాలు. అలాగే నేను కూడా కొన్ని నమ్ముతాను. నేను పెట్టే ప్రతి కాన్సెప్ట్ మీకు నచ్చుతుందని. ఎందుకంటే నేను మీ భక్తుణ్ణి కాబట్టి. మీరు విన్నది నిజమే, నేను మీ భక్తుణ్ణి, మీరు నా దేవుళ్ళు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీలో నా వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెట్టే దొంగ దేవుళ్ళు ఉంటే సారీ, నేను మీకు భక్తుని కాదు భయ్యా. ఈ మధ్య ఒకరు నాతో కామెంట్స్ లో మాట్లాడారు. వాళ్ళ పేరు కృష్ణ సౌందర్య రెడ్డి గారు. కృష్ణ సౌందర్య రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మీ వీడియోస్ షేర్ చేయను అన్నారు. ఎందుకు అంటే నా ఇష్టం అన్నారు. కృష్ణ గారు, నేను ఒక విషయం చెప్తాను, బాగా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే కాదు, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అందరూ ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్ ఏంటంటే, చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా? ఇవన్నీ కాకపోతే తెలుగు మోజోది అవుతుందా? క్వశ్చన్ మళ్ళీ వినండి. చీకటి పడ్డప్పుడు చంద్రుడు వచ్చాడు కదా అని సూర్యుడు లేడు అనుకుంటే తప్పు నీదవుతుందా, సూర్యుడిది అవుతుందా, లేక చంద్రుడిది అవుతుందా, లేక తెలుగు మోజేది అవుతుందా? దీనికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పే బ్రెయిన్ మీకు ఉంటే ఆ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పే దమ్ము నాకుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూడడం అయిపోయాక ఆన్సర్ కోసం ఆలోచించండి. మీ ఆన్సర్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ దగ్గర ఏమైనా టాపిక్స్ ఉన్నా మా మెయిల్ ఐడికి టాపిక్స్ కానీ మీ డౌట్స్ కానీ ఇక రెండో టెంపుల్ గురించి చెప్పాల్సి వస్తే, సాయంత్రం పూట అలా షికారుగా గాలి పీల్చుకోవడానికి అలా టౌన్లోకి వెళ్ళినప్పుడు, గాలి పీల్చుకోవడానికి టౌన్లోకి వెళ్ళరు కదా, అయితే సాయంత్రం పూట స్నాక్ పేరుతో ఏవైనా తినడానికి వెళ్ళినప్పుడు మనకు గుర్తొచ్చే ఐటమ్ న్యూడిల్స్. అది కేవలం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే దొరుకుతుంది అనుకుంటే నువ్వు నూడిల్స్లో కాలేసినట్లే. నూడిల్స్ టెంపుల్లో కూడా పెడతారు నైవేద్యంగా. కలకత్తాలోని కాళీమాత టెంపుల్లో నూడిల్స్ ప్రసాదంగా ఇస్తారు. ఈ టెంపుల్ ను కలకత్తాలోని తాంగ్రా ప్రాంతంలో ఒక కల చైనా జాతి ప్రజలు నిర్వహిస్తున్నారు. మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ చైనీయులు అంతా చాలా వరకు బౌద్ధులు లేదా క్రిస్టియన్లుగా ఉంటారు. కానీ ఇచ్చే ప్రసాదం దేవతలకు నైవేద్యంగా పెట్టిన నూడిల్స్ లేదా రైస్ గా ఉంటుంది. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా పెట్టండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.